వింటున్నాడు, విని దానికి వ్యతిరేకమైన స్వభావంతో నింపబడుతున్నాడు. వాక్యం విని తన బృందాన్ని దానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు. వాక్యం విని వాక్యానికి విధేయత చూపించుకోకుండా అపవాది సౌలు హృదయానికి చీకటిని కమ్మివేసింది, వ్యతిరేకమైన శక్తిగా మార్చింది. దేవునికే వ్యతిరేకమైన శక్తిగా సౌలును మార్చి వ్యతిరేకమైన వ్యక్తిగా సాతాను సౌలుని వాడుకుంటుంది. అనేక మంది వాక్యం చెప్పాలని ప్రయత్నం చేసినా అది ఎలా పనిచేస్తుంది, ఎలా ఫలిస్తుంది? ఫలించలా. అయితే సౌలు కోసం చాలామంది ప్రార్థించుంటారు, ఎంతోమంది కన్నీరు విడిచి ప్రార్థించుంటారు. అయ్యా సౌలుని మార్చు, ఈ దోషకుడిని మార్చు, హింసకుడిని మార్చు, చంపేయమని కొంతమంది తెలిసి తెలియక ప్రార్థించుంటారు. కొంతమంది మార్చు ప్రభువా, అతన్ని కూడా మార్చయ్యా, అతన్ని కూడా రక్షించయ్యా, అతన్ని కూడా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు ప్రభువా అని చాలామంది